వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జగన్ వైఖరిని రాయలసీమ ప్రజలే తప్పుపడుతున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు. అమలాపురంలో చిరంజీవి సినిమా ప్రీమియర్ ఫస్ట్ టికెట్ 1,11,000కు వేలం. టికెట్ను దక్కించుకున్న మెగా అభిమాని మోకా సుబ్బారావు. కోనసీమ ఇరుసుమండల బ్లోఅవుట్లో మంటల నియంత్రణపై భారీ చర్యలు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని రాయలసీమ ప్రజలే తప్పుపడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాయలసీమలో ప్రతి ప్రాజెక్ట్ టీడీపీ హయాంలోనే వచ్చింది. ఇవాళ వైసీపీ తమను ప్రశ్నిస్తుంది కదా, గత 5 ఏళ్లలో రాయలసీమకు మీరు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం సినిమా సెట్టింగులు వేసి పూర్తి కాని ప్రాజెక్టులను ప్రారంభించారని ఆరోపించారు. వైసీపీ పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీ ప్రజలు తెలివైన వాళ్ళు, ఎవరికి ఎలా నష్టం జరిగిందో తెలుసునని వెల్లడించారు. రాయలసీమ ప్రాజెక్టులు చూస్తే ఎన్టీఆర్, చంద్రబాబు గుర్తు వస్తారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ఒక గండికోట గాని ఇట్లా రాయలసీమలో ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా, ఏ రిజర్వాయర్ పేరు చెప్పినా కూడా గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేటి విషయం. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఒక కేసీకి అన్నారు, అదేవిధంగా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. నేను అడుగుతూ ఉన్నా, నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆ యొక్క అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు కృంగిపోయింది, నీటిని నిలబెట్టలేకపోతున్నామని ఆ రోజు అధికారులు మొరపెట్టుకుంటే 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో ఆ అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని మళ్ళీ నీటిని నిలబెట్టాలనేటువంటి ఆలోచన నీకు ఎందుకు రాలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి మళ్ళీ ఈరోజు మేము మళ్ళీ దానికి ఎస్టిమేషన్ వేసి ఈరోజు శాంక్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియకు ఈరోజు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు గోరకల్లు రిజర్వాయర్. గోరకల్లు రిజర్వాయర్ అంటే ఈవేళ గాలేరు నగరికి జిఎన్ఎస్ఎస్కి ఆయువు పట్టు గోరకల్లు. గోరకల్లులో నీటిని రిజర్వ్ చేయగలిగితేనే అవుకుకి నీరు పోతుంది, అవుకుకి నీరు పోతేనే గండికోటకి నీరు పోతుంది, గండికోట నీరు పోతేనే చిత్రావతికి నీరు పోతుంది, పైడివాళ్ళ పైనకి నీళ్ళు పోతుంది. ఈ రకంగా జిఎన్ఎస్ఎస్లో గాలేరు నగర్లో ఉన్నటువంటి ఏ రిజర్వాయర్లో నీటిని నింపుకోవాలన్నా మొదట గోరకల్లు రిజర్వాయర్లోనే నీటిని నింపుకోవాలి. అటువంటి గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉంది. దీని రిపేర్స్కి డబ్బులు ఇవ్వండి మహానుభావాన్ని 5 సంవత్సరాలు అధికారులు వేళ్ళ పడితే మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు ఆ గోరకల్లు రిజర్వాయర్కి 1 రూపాయి కూడా నిధులు ఎందుకు ఇవ్వలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? ఈవేళ నీ కడప జిల్లాకి నీరు పోవాలన్నా, ఆఖరికి నీ పులివెందుల నియోజకవర్గం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి నీరు పోవాలన్నా అది గోరకల్లులో నీళ్లుంటేనే వస్తాయి. అటువంటి గోరకల్లు కూడా 1 రూపాయి ఇవ్వనటువంటి మీరా ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 58 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు టెండర్లు పిలిచి పనులు చేస్తూ ఉన్నాం. వేళ ఆ గోరకల్లు రిజర్వాయర్కి ఒక అవుకు రిజర్వాయర్ ఉంది, దానికి కూడా 5 సంవత్సరాలు పట్టించుకునేటువంటి పాపాన పోల. మళ్ళీ అవుకు రిజర్వాయర్ బండ కృంగిపోతే మళ్ళీ ఈరోజు మేము ఆ అవుకు రిజర్వాయర్ని రిపేర్ చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు సిద్ధమైన ఓఎన్జీసీ అధికారులు. దగ్గరుండి చర్యలను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఎంపీ హరీష్ బాలయోగి అధికారులు కోనసీమ జిల్లా మలికిపురం మండలం 22 గ్రామంలో బ్లో అవుట్ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ అధికారులు రంగంలోకి దిగారు. వారికి అవసరమైన అన్ని రకాల పరికరాలను సమకూర్చుకున్నారు. రాత్రంతా అక్కడే ఉండి సహాయక చర్యలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సంఘటనా ప్రదేశంలో అధికారులు సమన్వయం చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన పరికరాలను సిద్ధం చేశారు. చుట్టుప్రక్కల గ్రామస్తులంతా ధైర్యంగా ఉండాలని, వీలైనంత త్వరగా మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు.
अरे जल्दी आओ भाई फास्ट అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చిరంజీవి సినిమా శంకర్ వరప్రసాద్ ప్రీమియం షో మొదటి టికెట్ వేలంపాట 1,11,000కు దక్కించుకున్న మెగా అభిమాని. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చిరంజీవి సినిమా మన శంకర్ వరప్రసాద్ సినిమా ప్రీమియం షో మొదటి టికెట్ వేలంపాటకు భారీగా పాల్గొన్న మెగా అభిమానులు. మొదటి టికెట్ 1,11,000కు వేలంపాటలో దక్కించుకున్న మెగా అభిమాని బీజేపీ నాయకుడు మోకా సుబ్బారావు. హోరాహోరీగా జరిగిన వేలంపాటలో టికెట్ దక్కించుకునేందుకు పోటీపడ్డ మెగా ఫ్యాన్స్. వేలంపాటలో టికెట్ ను దక్కించుకున్న సుబ్బారావును సన్మానించిన మెగా అభిమానులు వేలంపాటలో వచ్చిన 1,11,000 మెగా చారిటబుల్ ట్రస్ట్ కి డొనేట్ చేస్తామని తెలిపిన మెగా అభిమానుల సంఘ నాయకులు. శంకర్ వరప్రసాద్ సినిమా టికెట్ వేలంపాట సందర్భంగా ఈ రాష్ట్రంలో 9 సెంటర్లలో టికెట్ వేలం పెట్టారు. అలాగే అమలాపురంలో కూడా మన ఏడు శ్రీని గారు, నల్లా చిట్టుబాబు గారు టీం అందరూ కలిసి ఈ రోజు వేలంపాటను కొనసాగించడం జరిగింది. ఈ వేలంపాటలో నేను 1,11,000కి టికెట్ ని దక్కించుకోవడం జరిగింది. చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను గతంలో కూడా ఓజీ సినిమా టికెట్ 64,000 వరకు వెళ్ళాను. అక్కడ నాకు టికెట్ రావడం జరగలేదు. ఈ వేళ ఎంతైనా పాడాలనుకున్నాను. 1,11,000 కాదు, 1,50,000 సరే ఈ టికెట్ పాడదలుచుకోవడానికి వచ్చాను నేను. ఈ టికెట్ రావడం నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే చిరంజీవి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి అనేక సినిమాలు తీసి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని యువత అందరూ కూడా ఈవేళ చాలా సన్మార్గంలో ఉంటున్నారు. అలాగే ఆయన ఐ బ్యాంక్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ అనేక ప్రాణదాతలను ఎంతో మందిని ఆయన రక్షించినటువంటి వ్యక్తి చిరంజీవి గారి ఆశయాలకు అనుగుణంగా నేను నడవాలన్న ఉద్దేశంతో ఈ రోజు నేను ఈ టికెట్ను పాడటం జరిగింది. ఇక్కడ వచ్చిన మేనేజ్మెంట్కి, ఏడు శ్రీని గారికి, నల్ల చిట్టుబాబు గారికి, అందరికీ కలవకొల తాతాజీ గారికి, కంచిపల్లి అబ్బులు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సోషల్ మీడియా వర్కర్స్ అందరికీ కూడా, ప్రెస్ వాళ్ళందరికీ కూడా, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు చొప్పున నేను టికెట్ తీసి మీకు ఇస్తాను తప్పనిసరిగా. అందరికీ పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారికి ముందుగా మన శంకర్ వరప్రసాద్ విజయోత్సవంలో భాగంగా ఈ రోజు స్టేట్ మొత్తం మీద 9 సెంటర్లో మొదట బెనిఫిట్ షో టికెట్ పెట్టమని చెప్పడం జరిగింది. ఆ రోజు హైదరాబాద్లో మీటింగ్లో చిరంజీవి గారి కుమార్తె సుస్మిత గారు, నిర్మాత సాహు గారు సమక్షంలో మీటింగ్లో చెప్పడం జరిగింది. ముందుగా మా అమలాపురం సెంటర్ని అనౌన్స్మెంట్ చేసినందుకు మా అఖిల భారత చిరంజీవత గౌరవాధ్యక్షులు రమణ స్వామి గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఈ రోజు వేలంపాటలో అమలాపురం నుంచి రాష్ట్ర బీజేపీ నాయకులు మోకా సుబ్బారావు గారు 1,11,000 రూపాయలకి టికెట్ కొనుగోలు చేసిన మాకు అందరికీ చాలా ఆనందకరం. ఆయన గతంలో ఓజీ కూడా 63,000 దాకా వచ్చిన ఆ రోజు జనసేన అభిమాని గుర్రం జీకే గారు పాడుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత ఎంతకైనా మెగా ఫ్యామిలీలో అందులోకి నేను చిరంజీవి గారు అభిమాని, నేను ఈ రోజు ఎంతకైనా పాడతానని చెప్పేసి అని ఆయన టైం వెయిట్ చేసి 1,11,000 రూపాయలకి ఆయన దక్కించుకోవడం మాకు అభిమానులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తాతాజీ గారికి, మోకా సుబ్బారావు గారికి, మన నల్లా పవన్ గారికి, కంచిపల్లి అబ్బులు గారికి, మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా ఉదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు తెచ్చామంటూ వైకాపా అవాస్తవాలు ప్రచారం చేస్తుందని టీడీపీ నేత పట్టాభిరామ్ అన్నారు. 2016లోనే సైట్ క్లియరెన్స్ అనుమతులను సీఎం చంద్రబాబు సాధించారని చెప్పారు. భూసేకరణతో పాటు రైతులకు నష్టం జరగకుండా జీవో ఇచ్చారన్నారు. విమానాశ్రయానికి చంద్రబాబు అంకురార్పణ చేశారని వివరించారు. భోగాపురం విమానాశ్రయంపై పట్టాభి ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షరామామూలుగానే తమ పాత్ర ఏమీ లేకపోయినా, తమ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకపోయినా అంతా మేమే చేశామని చెప్పి అన్ని తమ ఖాతాలోకి జమ చేసుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏ మంచి చేసినా కూడా అన్ని మేమే చేశాం, అవన్నీ ఆ క్రెడిట్ అంతా కూడా తమకే దక్కుతుందని చెప్పి నిస్సిగ్గుగా, వారి పాత్ర ఏమీ లేకపోయినా సరే నిస్సిగ్గుగా ఇవాళ వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి పేరుతో
అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా రేపు జూన్ లో ప్రారంభింపబడుతున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి వాస్తవాలు, ఎవరు దానికి అంకురార్పణ చేశారు, ఎవరి యొక్క కృషి వల్ల ఈ రోజున భోగాపురం విమానాశ్రయం యొక్క కళ సాకారం అవుతా ఉంది, నిర్మాణం పూర్తిగా వస్తా ఉంది అన్న దానికి సంబంధించి ఒక్కసారి మనం వాస్తవాల్లో కనుక వెళ్ళినట్లయితే ఇది ఫిబ్రవరి 2015లో ఆనాడు వచ్చినటువంటి వార్త. ఏదైతే మరి బెంగళూరులో జరుగుతున్నటువంటి ఎయిర్ షో, ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నటువంటి దృశ్యం, ఆ రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి గారు, వీరందరూ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో పాల్గొన్న సందర్భంలో వారు ఆ రోజున ప్రకటించారు, భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి మేము పూనుకుంటున్నామని చెప్పి ప్రకటిస్తూ వారు మాట్లాడినటువంటి వివరాలు కూడా ఈ వార్తలో మనం చూడొచ్చు. భోగాపురం వద్ద హైదరాబాద్ కి మించిన విమానాశ్రయాన్ని నిర్మించనున్నాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ వైమానిక పరిశ్రమలకు ఎర్రతివాచి పరుస్తూ ఆ రోజున బెంగళూరులో వారు మాట్లాడినటువంటి మాటలు. ఫిబ్రవరి 20, 2015 నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో వారు ప్రకటించినటువంటి విషయాన్ని, ఆ రోజు వచ్చినటువంటి వార్తను కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క ఆలోచనకి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ విమానాశ్రయ నిర్మాణం జరగాలి, విశాఖపట్నం విమానాశ్రయానికి కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి మనం ఆల్టర్నేటివ్ గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించుకోవాలని తలపెట్టి వారు ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో మరి దాన్ని ప్రకటించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 4ను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. బీజేపీ నాయకులు లాయర్ ప్రతాప్ రెడ్డి ట్రాస్ వేశారు. జనసేన నాయకుడు శ్రీకాంత్ రెడ్డి బౌలింగ్ చేయగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి బ్యాటింగ్ చేశారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి బ్యాట్ బాల్ ను ఒక 6 కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ క్రీడా పోటీలు నేటి నుండి 10 రోజుల పాటు జరగనున్నాయి. కార్యక్రమంలో క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఎందుకున్నారు? ఇక దయచేసి మనం అంతా మన గౌరవ ఎమ్మెల్యే జేసీ రెడ్డి గారు Four, triple four, what a shot!
దయచేసి జట్టు సభ్యులు తప్ప మిగతా వారందరూ గ్రౌండ్ ఖాళీ చేయండి. ఎంతో కష్టపడి తయారు చేసిన ఈ విధంగా నడవడం కొద్దిగా బాధిస్తుంది. దయచేసి పిచ్చి ఎవరు తొక్కదండి. మార్గం అక్కడ నువ్వు చూసుకోవాలి. అక్కడ క్లియర్ ద పిచ్, క్లియర్ ద గ్రౌండ్. ప్రతి ఒక్కరు ఒక్కసారి రెండేళ్ల నుండి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట రెండేళ్లుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో నిరసనకు దిగిన 26వ డివిజన్ ప్రజలు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు రాక బయట నుంచి నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. ఇప్పటికైనా మాకు మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు స్థానికులు. వరంగల్ లక్ష్మీపురం యూనియన్ ఆఫీస్కి ఎదురుగా ఉంటాయి మా ఇండ్లు. రోడ్డుకుంటే మాకు నల్లలు రాక గత 2 సంవత్సరాల నుండి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము. ఎవరు కూడా పట్టించుకుంటలేదు. మాకు నల్లలు వస్తలేవని కార్పొరేటర్కు, మన మంత్రి సురేఖకు అందరికీ చెప్తూనే ఉన్నాం. ఎవరు పట్టించుకుంటారు. మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి చెప్పినాము, ఎవరు పట్టించుకుంటారు. మాకు నల్లలు వచ్చేటట్టు వేయమని పెద్దలందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ నల్ల కడిగేయడానికి దగ్గర ఒక బిల్లు పెట్టలేదు. ఈ ట్యాంక్ వస్తుంది, అది 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వస్తుంది. ఆ నీరు పెట్టుకుంటున్నాం. మాకు ఇంట్లో నల్లలు వస్తే అది వేరు ఉంటుంది. ఈ బయట నెలల కాడిపోతే ఏం సరిపోతుందో లేకపోతే పొద్దున లెక్క పనులు చేసుకోవాలి. కూలి పనులు చేసుకొని బతికేవాళ్ళం మేము. ఈ నీళ్ళకి ఇబ్బంది పడుకుంటూ అటు పనులకు పోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ నీళ్ళ గురించి పట్టించుకోమని పెద్దలను, మన కమిషనర్ గారిని, మంత్రి సూర్యకను కోరుకుంటున్నాం. ఏదో విధంగా నల్లలు వచ్చేటట్టు మాకు చేయాలి. కేసీఆర్ నల్లలు ఉన్నారు, ఆ నల్లలు ఏ నల్లలు కష్టపడతాను. నీళ్ళ గురించి అసలు నీళ్ళు రావడం లేదు. కొనుకొచ్చుకుంటాము. ఇళ్ళ పట్టిపోయి ఆడబిల్లు తెచ్చుకొని అట్లా తీసుకుంటాను పెట్టినాం. కానీ అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. మాకు నల్లలు వచ్చేటట్టు చేయమని దాతలను కోరుకుంటున్నాము. ఏదో విధంగా నల్లలు రావాలి మాకు. నా పేరు పీకూరు లక్ష్మి. నా పేరు సుజాత. మాది 26వ డివిజన్. మా దాంట్లో 2 సంవత్సరాల బట్టి వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది. మేము ఏ సార్కు వాళ్ళందరికీ మేము అన్ని రాసిచ్చినాము. మాకు నల్లాలు వస్తలేవు. మేము నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము అందుకనే సార్కి పిటిషన్ ఇవ్వాలని మేము వచ్చినాము. కాబట్టి మమ్మల్ని అందరూ మీరు కొనిస్తాము. దయచేసి మాకు వాటర్ కావాలి. రేవంత్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని వాటర్ గురించి ప్రాబ్లం తీర్చాలి. నీళ్లు లేక మేము ఎంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్నాము. మా ఇళ్ళలో ముసలోళ్ళు ఉన్నారు. చిన్న పిల్లలు స్కూల్ పంపాలన్నా కూడా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి సార్ వాళ్ళు పెద్ద వాళ్ళందరూ కొంచెం మమ్మల్ని చర్చించాలి, ఆదుకోవాలని మేము అడుగుతున్నాం సార్. మాకు ఎన్నో నీళ్ళ విషయంలో మేము అన్నానికి, దూపకు, ఆకలికి పనులు కూలి చేసుకునేటోళ్ళం కాబట్టి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అందుకనే మేము ఇది సార్కు ఇది ఇవ్వాలని వచ్చినాం. వాటర్ 26వ డివిజన్లో వాటర్, 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 26వ డివిజన్లో వాటర్. వెంటనే మా సమస్యను, వెంటనే మా సమస్యను, వెంటనే మా సమస్యను, వెంటనే మా సమస్యను, వెంటనే మా డివిజన్ ఉన్న వాటర్ సమస్యను, వెంటనే మా డివిజన్ ఉన్న వాటర్ సమస్యను, వాటర్ 26వ డివిజన్ వాటర్, 26వ డివిజన్ వాటర్.
కోయిలకొండ వద్ద 2 పెద్ద రిజర్వాయర్లు కడతామని చెప్పారు. అక్కడ ఒక లొకేషన్ లో 1000 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. ఇంకో దాని వద్ద 500 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. అంత ఫారెస్ట్ భూమిని సేకరించడానికి సాధ్యం కాదు. కేంద్ర అనుమతి ఇవ్వదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడుతుంది. ఫారెస్ట్ ల్యాండ్ మాత్రమే కాకుండా 45 గ్రామాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. 3 లక్షల పైచీలుగా ప్రజలను ఖాళీ చేయించాలి. 77,000 ఎకరాల భూమిని సేకరించాలి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇంకో రిజర్వాయర్ లే 2 రిజర్వాయర్లు చెప్తా ఎగ్జాక్ట్లీ. ఈ 2 రిజర్వాయర్లను కడితే అందులో నింపుకోవచ్చు అంటారు. వాళ్ళు తలపెట్టినటువంటి ఆ 2 రిజర్వాయర్ల లొకేషన్ లో కోయిల్కొండ దగ్గర విస్తరించి కట్టాలనుకునే కాడ 1000 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. ఇంకో ప్రాజెక్ట్ కాడ ఇంకో 500 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. 1000 ఎకరాల ఫారెస్ట్ భూమిని సేకరించడం సాధ్యం కాదు. కేంద్రం అనుమతించదు. అంటే ప్రాజెక్ట్ పెండింగ్ లో పడుతుంది. గతంలో ఏం చేశారు? మన కోసం ఉద్దేశించినవని చెప్పుకుంటూనే మన ప్రాజెక్టులు కల్వకుర్తి లాంటి ప్రాజెక్టు, మరో ప్రాజెక్టు ఈ అనుమతులు లేవు, ఆ అనుమతులు లేవని 30-35 ఏళ్లు సాగదీశారు. అంటే ఒకవేళ ఇది మొదలు పెడితే ఉండే పరిస్థితి ఇది. రెండో, నీళ్లు లేవు, ఫారెస్ట్ క్లియరెన్స్లు ఉంటాయి. మూడోది అతి భయంకరమైనటువంటి సమస్య, 45 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి. 45 గ్రామాలు పూర్తిగా జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలనేటువంటి వాళ్ళు చెప్పే సిద్ధాంతం ప్రకారంగా 45-46 గ్రామాలు డిస్ప్లేస్ అయ్యేటువంటి, అంటే అక్కడి నుంచి లేపి మనం పంపవలసినటువంటి ప్రజలు, ముంపుకు గురయ్యేటువంటి ప్రజలు 2013లో లెక్క తీస్తే వచ్చినటువంటి ఫిగర్ 85,000. కానీ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. 2013లో 10-12 ఏళ్లు, 8-10 ఏళ్లు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇవాళ 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఆడపోతే దగ్గర పీడిఎఫ్ అంటారు దాన్ని, ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ పర్సన్స్ లిస్ట్. అది 3 లక్షలు దాటిపోతుంది. భూమి ఎంత? 77,000 ఎకరాలు. 77,000 ఎకరాల భూమిని సేకరించాలి. 46 గ్రామాలను ముంచాలి. 3 లక్షల పైచిలకు జనం ముంపుకు గురవుతారు. దీని కాంపెన్సేషన్ ఎంత అవుతుంది? ఇది పూర్తిగానికే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? నువ్వు ఇంత చేస్తే జూరాలని నీళ్లు లేవు. ఇంత తెలివి తక్కువగా ఉండేటువంటి ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ జూరాలకు వెళ్ళి పెట్టేది ఉండే అని మాట్లాడితే కొంతమంది అమాయక మేధావులు కూడా పాలమూరు రంగాన్ని 2గా విభజించి కొంచెం వీడికెళ్ళి కొంచెం ఆడికెళ్ళి చేస్తే బాగుండే, తలా తోక లేకుండా మాట్లాడతారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో జల పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. జూరాల ప్రాజెక్టులో నీళ్ల లభ్యత లేనందుకు పంపులు సంవత్సరంలో కేవలం 40 నుండి 45 రోజులు మాత్రమే నడుస్తాయి. అదే శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న కేఎల్ఐ పంపులు సంవత్సరంలో 220 నుండి 240 రోజులు నడుస్తున్నాయి. అంటే అన్ని రోజులు శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు లభ్యత ఉంటుంది. ఇలా జూరాల నుండి భీమాకు 40 నుండి 45 రోజులు మాత్రమే నీళ్లు ఇచ్చి క్రాప్ హాలిడే ఇస్తున్నారు. పాల్మూరు, రంగారెడ్డి జిల్లాల రైతులను ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జూరాల మీద పెట్టిన పంపులు, అవి ఏ పంపులైనా సరే, ఇప్పుడు నడుస్తున్నటువంటి పంపులు 40-45 రోజుల కంటే మించి నడవవు. ఈరోజు శ్రీశైలం మీద పెట్టినటువంటి పంపులు ఏవైతే కేఎల్ఐ పంపులు ఉన్నాయో, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఉన్నాయో, 220 నుంచి 240 రోజులు నడుస్తున్నాయి సగటున ప్రతి ఏడు. అంటే శ్రీశైలంలో నీళ్ల లభ్యత ఉంది కాబట్టే మీకు కావలసినన్ని రోజులు పంపులు నడుస్తాయనడానికి నడుస్తున్న కేఎల్ఐ పంపులు సాక్ష్యం అయితే, జూరాలలో నీళ్లు లేవనడానికి అది తెలివితక్కువతనం అని చెప్పడానికి 40-45 రోజులకు పంపులు బంద్ అవుతాయి. భీమాకు, జూరాలకు క్రాప్ హాలిడే ఇస్తాం మేము ఘనమైన సర్కారు అని చెప్పుకునేటువంటి మీ సర్కారు దీనికి నిదర్శనం. ఈ తెలివితక్కువతనం ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది బీఆర్ఎస్. ఇది కేవలం పాలమూరు ప్రయోజనం, రంగారెడ్డి ప్రయోజనం, నల్గొండ ప్రయోజనం, కృష్ణానది జలాల మీద హక్కు భుక్తమైనటువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం ఇది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.